వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ జర్నలిస్ట్ అరుణ్. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము ప్రెస్టేజ్గా తీసుకుంటుంది మూసీ పక్షాలనాన్ని. ఈ మూసీ పక్షాలన ఎవరి కోసం, ఎందుకోసం అంటే ఈ మూసీ పక్షాలన చేస్తే పేదవాళ్ళకి ఏమన్నా మేలు జరుగుతుందా, లేకుంటే ఓన్లీ కాంట్రాక్టర్లకే మేలు జరుగుతుందా అనే అంశం పైన పృథ్వీరాజ్ మనతో ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న నమస్తే. జై జై తెలంగాణ. అన్న, ఏంది ఈ మూసీ పక్షాలన అంటే ఏంటి, ఎందుకోసం చేస్తున్నాడు సీఎం రేవంత్ రెడ్డి? ఇప్పుడు తన ఆంతర్యం ఏందో నాకు తెలియదు. ప్రక్షాళన అంటే మాత్రం నిజంగా ఈ కాలుష్యం లేనటువంటి నీళ్లు కావచ్చు, అటువంటిది కనుక వచ్చేది ఉంటే ప్రక్షాళన అనే మాట ఉంటుంది. ఇంతకుముందు సుందరీకరణ అన్నాడు. మరి సుందరీకరణ తన లోపల డెఫినేషన్ ఏంటిదో మనకు తెలియదు. మరి ఈ పడవలలో తిరుగుకుంటా ఏమన్నా పింగ్ ఎగురుతుంటే పకోడీలో లేకుంటే పన్నీర్లు తిరుగుకుంటా పెగ్గులు వేసుకుంటా కూర్చోాలనుకుంటుండేమో. మరి లేకపోతే బయట దేశాలకు ఆయనకు లేదు కానీ అలవాటు. వాళ్ళ మంత్రులు బయట దేశాలకు వెళ్ళి వచ్చిన వాళ్ళకి అట్లా పిక్నిక్లు చేసేందుకు ఏమైనా చేస్తారనుకున్నాము. కానీ ఇప్పుడు మళ్ళీ పదాలు మారుస్తున్నారు. ప్రక్షాళన చేస్తాం అట్లా ఇట్లా అని. ఏంటిది, ఏం చేస్తారు అసలు, ఏంటిది మీరు చేసేది ఏంటిది? ఉట్టిగా అంటే వాళ్ళకెళ్ళి అందులో ఉన్నటువంటి పేదోళ్లను అక్కడ ఎక్కడ కూడా బతకలేని సిచ్యువేషన్, ఎక్కడ కూడా కనీసం నీడలేని పరిస్థితులలో అక్కడ పోయి వాళ్ళు తలదాచుకొని ఏదో చిన్న పనులు చేసుకుని వాళ్ళ ఇండ్లను వాళ్ళను నిర్వాసితులను చేసుడే సుందరీకరణ వాళ్ళ డెఫినేషన్లో. మేమైతే అట్లా అనుకుంటలేము. ఫస్ట్ మూసీ సుందరీకరణ, మూసీ ప్రక్షాళన కనుక జరగాలంటే నెంబర్ 1 ఇష్యూ చేయాల్సిందంటే అక్కడికి వస్తున్నటువంటి ఇండస్ట్రియల్ వేస్ట్లు, ఫార్మాస్యూటికల్ వేస్ట్లు, వీటిని అరికట్టి వాటి ఒక ఛానలైజ్ చేసి వాళ్ళు నదులకు తీసుకొచ్చినది పెద్ద పాపం. వాళ్ళందరూ బొక్కలు ఉండాల్సిన వాళ్ళు వెళ్ళి రాజకీయ నాయకులతో వాళ్ళందరూ కలిసి ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కలిసి ఉన్నారు. అందులో వాటాలు ఉన్నాయి, అందులో పర్సంటేజ్లు తీసుకుంటున్నారు కాబట్టినే ఆ ఫార్మాస్యూటికల్ కంపెనీస్ పొల్యూషన్ బోర్డులు అమ్ముడుపోతాయి. అన్ని బోర్డులు అమ్ముడుపోతాయి. అన్ని ఎవరి చేతుల్లో అంటే రాజకీయ నాయకులు. యాక్షన్ ఎవరు తీసుకోవాలి? హెడ్ ఎవడు ఉండాలి? హెడ్ అంటోళ్ళే. ఈయన కొత్త కాదు, కొన్ని డెకేడ్స్ నుంచి అది జరుపుకుంటూ వస్తూనే ఉన్నది. నువ్వు 40 ఏళ్ళ కింద నీకు ఎంత ప్యూర్, 40-50 ఏళ్ళ కింద ప్యూర్ ఉండే వాటర్ ప్యూర్ ఉండే. ఇవాళ ఆ సిచ్యువేషన్ లేదు. ఇలా నువ్వు రూపాయి బిల్లు అంటున్నావు కదా, ఆయన ఉండే పాప పెద్ద మనిషి బుద్ధుంది దాంట్లో పడ్డా కానీ ఎత్తుకునే పరిస్థితి లేదు, బుద్ధుడు పడ్డా కానీ. అయితే అట్లా ఉంది కాబట్టి నువ్వు నిజంగా ప్రక్షాళన కనుక చేయాలనుకుంటే మాత్రం ఫస్ట్ నువ్వు ఈ ఫార్మాస్యూటికల్స్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని వ్యర్థాలు పోతున్నాయి, ఎన్ని భూమిలోకి పోతున్నాయి, గ్రౌండ్ వాటర్ కూడా మొత్తం నాశనం అయిపోయింది, ఇంకింత లోపడిపోయింది హైదరాబాద్లో. ఇవి చేయాల్సిన అవసరం ఉన్నది, ఇమీడియట్గా ఇవి చేయాల్సిన అవసరం ఉన్నది. కబ్జాలకు ఇప్పుడు గురైన పెద్ద ఫామ్ హౌస్లు ఏవైతున్నాయో వాటిని నిజంగా కూడా కొట్టాల్సిన అవసరం ఉంది. కానీ ఒకటి కూడా ఫామ్ హౌస్ల చేతికి మాత్రం పోలే. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్ల కరెక్టే. ఇక్కడ పటంచెరు ప్రాంతం చూసినా, జిన్నారం చూసినా, జీడిమెట్ల చూసినా ఇవన్నీ ఇండస్ట్రియల్ ఏరియాసే. కానీ అక్కడ సీఎం ఏమంటున్నాడంటే ఓన్లీ మలమూత్రాలతోటి మాత్రమే ఈ మూసి కలుషితం అవుతున్నది, అందుకే హైదరాబాద్ ప్రజల్ని ఇక్కడ నుంచి అంటే ఆ ఒడ్డున ఉన్న వాళ్ళను, మూసి ఒడ్డున ఉన్న వాళ్ళను ఖాళీ చేపిస్తున్నాము అని చెప్తున్నాడు. దాన్ని ఎట్లా చూడవచ్చు? మీరేమో కంపెనీస్ మెయిన్ అంటున్నారు, సీఎం ఏమో ఇది అంటున్నాడు. దీన్ని ఎట్లా చూడాలి? సరే, ఇప్పుడు జనానికి అయితే తెలుసు కదా మలమూత్రాలతో ఏం నష్టం జరుగుతుంది, ఆ ఫార్మా నుంచి వచ్చేటువంటి కెమికల్స్తో ఏం నష్టం జరుగుతున్నదో అని తెలుసు. ప్రతి ఊర్లలో వెనకట షెర్ల కాడికే పోయేది. మరి అవన్నీ కార్యక్రమాలు చేసేందుకు అదే షెర్ల చేపలు తినలేదా? తరాల నుంచి తినుకుంటూ రాలేదా? ఇవన్నీ ఏంటంటే జనాన్ని ఆయన కూడా తెలుసు ఇవన్నీ. కానీ దీని వెనుక ఆంతర్యం ఏదో ఉన్నది. ఏంటంటే నేను అనుకుంటున్నా వాళ్ళ దేశంలో 2 రాష్ట్రాలలో పార్టీలు ఉన్నాయి కాబట్టి ఆ పార్టీకి దేశంకు సపోర్ట్ చేయాలి కాబట్టి ఇక్కడ నుంచి ఈ పైసలు సంపాదించేందుకు వీళ్ళకి ఒక ప్రాజెక్ట్ కావాలి కాబట్టి దీన్ని ఒకటి వేసుకున్నాడు, ఈయన దగ్గర పెట్టుకున్నాడు. జనానికి ఏంటంటే ఉట్టిగా సైకలాజికల్గా జనంకి ఏంటంటే అయ్యో నిజంగానేనా ఉన్న ఫామ్ హౌస్లోకి వెళ్ళి వచ్చేటి మనం పొద్దుగాలు లేస్తే తాగుతున్నాం తింటున్నామా అనే ఒక వ్యతిరేకత, ఒక సైకలాజికల్గా థాట్ పోలీసింగ్ చేసేటువంటి ప్లాన్ ఆయన చేస్తూ ఉన్నాడు. కానీ యాక్చువల్గా ఇది జరిగేది 48 దాదాపు ఇది రీసెర్చ్ చేస్తే తెలిసింది 48 డిఫరెంట్ రసాయనాలకు సంబంధించినటువంటి విషం సంబంధించినటువంటి తీసుకొచ్చి నువ్వు ఈ నదిలో మూసిలో పారేస్తున్నాడు. వాటిని ఆపాల్సిన అవసరం. ఆయన చెప్పిందే సత్యం, వేదం కాదు కదా. ఇలా జరుగుతుంది ఆయన దాంట్లో ఎక్స్పర్ట్ ఏమన్నా లేకపోతే ఇప్పుడు అంటున్నాడు నేను చాలా మందితో మాట్లాడిన ఎక్స్పర్ట్స్తో మాట్లాడినాను. ఆ ఎక్స్పర్ట్స్ కూడా మాకు కూడా లిస్ట్ ఇస్తే మేము కూడా అనుకుంటాం వాళ్ళతోని. మేము నేర్చుకుంటామా, వాళ్ళకి నేర్పిస్తామా, దౌడమికలు 2 పెడతామా, ఏందో చూస్తాం, జనాలకన్నీ చూపిస్తామా దౌడమి పడేటట్టుగా మాటలతో వాళ్ళకి అన్నీ ఏమేమి ఉన్నాయో చూపించే పరిస్థితి ఉంటుంది కదా. అంత చదువుకున్న వాళ్ళు నీకు అంతగానం గైడ్ చేస్తూ ఎవరో అంటే ఈ రసాయనాల కన్నా ఎక్కువ ప్రమాదం మూత్రాలు అని అంటే పొద్దుగా లేసే మన ఇళ్ళలో పోయేదే కదా. సో ఇవన్నీ పిచ్చి మాటలు ఇవన్నీ. కానీ ముఖ్యమంత్రి మాట్లాడగానే వేదం కాదు కదా. ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రధానమంత్రి మాట్లాడగానే వేదం కాదు అదంతా. సో ఇంత పెద్ద డిస్ట్రక్షన్ ఇది. అంటే పాదయాత్ర చేయాలి అనుకుంటే మూసి ప్రజల గురించి చేయాలనుకుంటే హైదరాబాద్ నుంచి పెట్టుకోవాలి. మరి అక్కడ భువనగిరి జిల్లా నుంచి ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది ముఖ్యమంత్రి? రెచ్చగొడతా నల్గొండ జిల్లా ప్రజలను రెచ్చగొడతందుకు. అరే మీరంతా ఇక్కడ మీ కళ్ళ ఇసం నిజం కూడా అక్కడ ఇసం ఉన్నది కాదంటే లేదు. కానీ ఆ ఇసం ఈ మలమూత్రాలతో వస్తున్నది కాదు. అది ఫార్మా అదే కదా అక్కడ. అంటే అంత తెలియదక్కువ పబ్లిక్ కాదు కదా. పాపం 500 రూపాయలు ఇస్తే వాళ్ళందరూ వచ్చి జై జిందాబాద్ అని కొట్టిన వాళ్ళంతా.
అది కాదు ఏదో వాళ్ళు స్వచ్ఛందంగా అరే ఎందుకు మా తెలియదు నేను పొద్దుగాల మా చాలా ఊర్లలో మాట్లాడినా వెంకటాపూర్ మాట్లాడినా అటు చుట్టుపక్కల ఊర్లో వలిగొండకు సంబంధించినటువంటి చాలా గ్రామాలలో పొద్దున్న లేస్తే నేను ఫోన్ మాట్లాడితే లేదన్నా తారీఖు ఇంతగానం వస్తున్నారు ఏందా అంటే 500 అన్న 500 ఈచ్ పర్సన్ రేటు ప్లస్ ఇంత సిఫ్టీ ఇస్తే వచ్చిన వాళ్ళు వీళ్ళంతా అని చెప్పి మెజారిటీ అట్లనే పోయిన వాళ్ళని క్యాడర్ ఏదో ఉంటే కొద్దిగా అటో ఇటో పోవచ్చు కానీ అంత సీన్ ఉన్న లీడర్షిప్ కూడా ఇప్పుడు లేదు కదా అయితే అక్కడి జనాలను రెచ్చగొట్టి అక్కడ సపోర్ట్ తీసుకునేటందుకు చేస్తున్నటువంటి ప్రయత్నం ఇది తప్ప మీరు మూసి నీళ్ళు అంటే అక్కడి నుంచి వస్తున్నాయి కాబట్టి కానీ అసలు వచ్చి ఆ జనానికి కూడా తెలుసు ఆ జనాలకు అంటే ఇప్పుడు కిందోళ్ళకు తెలుసు అక్కడ పాయిజన్ ఉన్నది ఇప్పుడు ఆడ చేపలు తినే సిచ్యువేషన్ లేదు అక్కడ కూరగాయలు తినే సిచ్యువేషన్ నిజం కూడా కొంత ఉన్నది అదంతా ఉంది లేదని చెప్తలేం కానీ అది దేని ద్వారా వస్తున్నది అనేది రోగం ఏంటిది అనేది తెలవాలి కదా లోపల క్యాన్సర్ పెట్టుకొని నువ్వు లోపల క్యాన్సర్ అనేది ఇట్లా బయట ఏదో కట్ అయింది రా భయ్ అది బయట ఏదో చెక్కబెట్టి తగ్గుతుంది నీకు పుండైంది అనేది ముచ్చటనేమో బయటికి చెప్తున్నాడు ఆయన అసలు క్యాన్సర్ గురించి మాట్లాడతలేదు అసలు ట్రీట్మెంట్ చేయడం జరగాలి క్యాన్సర్ గురించి మాట్లాడాలి సో దీని గురించి చెప్పకుండా చెప్తున్నాడు కానీ ఇప్పుడు మా బొట్టలో ఉన్నాం కదా ఇప్పుడు జనానికి పోదా వాళ్ళకి తెలియదా ఇది ఇప్పుడు ఇదేంటి ఇంతెందుకు ఆ చుట్టుపక్కలనే బొచ్చాడు ఆ ఒలిగొండ కావచ్చు ఇక్కడ నుంచి నువ్వు విజయవాడ రూట్ పోగానే విజయవాడ రూట్ సైడ్ మొత్తం నీకు ఫార్మాస్యూటికల్ అక్కడ కూడా ఉన్నాయి అక్కడ కూడా ఇండస్ట్రీస్ ఉన్నాయి ఆ వేస్ట్ అంతా ఎక్కడ పోతున్నది ఆడికే పోతున్నది కదా మీరు పోయి చూస్తే పిలాయిపల్లి కావచ్చు ఇప్పుడు ఆ ఊర్లో తిరిగితే మీకు అర్థమవుతుంది మీకు క్లారిటీ వస్తుంది అంటే ఇదంతా ఏంటంటే ఒక ఫ్రిక్షన్ హైదరాబాద్ జనానికి నల్గొండ జనానికి ఒక పంచాయతీ పెట్టే ప్లాన్ చేస్తున్నాడు సో ఇప్పుడు ఆయన పుట్టినరోజు అక్కడ నుంచి పాదయాత్ర చేయడం మంచిదే సో కానీ అక్కడ ఆయన పుట్టినరోజు సందర్భంగా జేసీబీలు ఎక్కిస్తాము రక్తపాతం సృష్టిస్తాము ఎవరు అడ్డొచ్చినా అక్కడ రాజకీయ నాయకులే కావచ్చు ఇక్కడ ప్రజా సంఘాల వాళ్ళు ఎవరు వచ్చినా ఆఖరుకు అక్కడ ఇండ్లు కట్టుకున్న పబ్లిక్ వచ్చినా కానీ జేసీబీలు ఎక్కుతాయి బుల్డోజర్లు ఎక్కుతాయి అంటుండ్రు దాన్ని ఎట్లా చూడొచ్చు మరి సీఎం చైర్లో ఉండి ఇటువంటి మాటలు మాట్లాడచ్చా ఒక ముఖ్యమంత్రిగా ఆయన బర్త్డే సందర్భంగా బర్త్డే అయితే ఇప్పుడు బర్త్డేనా ఏడైనా అది పక్కకు పెడితే ముఖ్యమంత్రులు మాట్లాడాల్సినటువంటి పదజాలం భాష కాదు అద్భుతంగా ప్రజెంట్ చేయొచ్చు నువ్వు జనాన్ని కన్విన్సింగ్గా చెప్పొచ్చు నువ్వు బుల్డోజర్ అంటే నిజంగా కూడా వ్యతిరేకించదలుచుకుంటే ఆపోజిషన్కి అంత ప్రజల సపోర్ట్ లేకుంటే మాత్రం ఎవరు కూడా వచ్చి నీ బుల్డోజర్లు కాదు నువ్వు 1,00,000 బుల్డోజర్లు పెట్టినా కానీ జనం నుంచి తిరుగుబాటు వస్తే నువ్వేం చేయలేవు ఏ ముఖ్యమంత్రి అయినా నువ్వు ఎంత తలబండినోడైనా కానీ ఏం చేయలేడు నీ అహంకారాన్ని మొత్తం బొంద పెడతారు ఈ గడ్డకు ఉన్నటువంటి బ్యూటీ అది ఈ నేలకి మట్టిలా గుణం ఉన్నది పోరాట గుణం ఉన్నది నువ్వు తప్పు చేస్తున్నావు అని తేలితే నువ్వేదో బుల్లర్ తీసుకొచ్చి తలకాయల మీద చేస్తా అంటే ఇదేంటంటే ఈ బావమరుదులు బిల్లార్ రంగాలు ఈ పంచాయతీ ఏదో ఈ కుటుంబానికి ఆ కుటుంబానికి మధ్యలో జరుగుతున్నటువంటి ముఖ్యమంత్రి కావచ్చు ఈ మంత్రి మండలికును కాంగ్రెస్ మంత్రి మండలికును కేసీఆర్ కుటుంబానికి నడుస్తున్నటువంటి పంచాయతీగా తీసుకొస్తున్నాడు చాలే శోభరాజ్ అని చెప్పి బిల్లారంగా అని చెప్పని వాళ్ళ చుట్టూ తీసుకుపోతున్నాను అసలు సమస్యను డిస్కస్ చేసే సిచ్యువేషన్ లేకుండా ఆయనని అడ్డం వండుకుంటా అంటే నువ్వు వండుకుందురా అని అసలు ఇష్యూస్ ఎక్కడికో పోతున్నాయి కదా దీంట్లో అసలు సమస్య ఏంటిది ఈ అసలు సమస్య ఎక్కడికి వచ్చే వరకు ఇద్దరు ఒక తిరిగానే ఉన్నారు జస్ట్ ఓన్లీ డైవర్షన్ పాలిటిక్స్ డిస్ట్రాక్టింగ్ పాలిటిక్స్ క్లియర్ కట్గా దాంతో డిస్టర్బెన్స్ తీసుకొచ్చి జనం లోపల ఒక కన్ఫ్యూజన్ పెట్టేసేసి ఈ పొద్దున్న లేసే పేపర్లో ఏం రాస్తారు ఇది రాస్తారు అది రాస్తారు అరే ఏమో ఇదేంది బుల్డోజర్ అంటున్నా మావోని బుల్డోజర్ అంటావా ఈయన నువ్వు మావోని బుల్డోజర్ చూస్తాం రాబాయి మేమని ఇది అసలు పంచాయతీ పోతున్నది ఇక్కడ అసలు సంగతి ఏంటంటే నువ్వు నిజంగా ప్రక్షాళన జరిగి నీకు నిజంగా బ్యూటిఫికేషన్ కనుక జరగాలంటే మాత్రం ఫస్ట్ నువ్వు ఇండస్ట్రీస్ ఫార్మాస్యూటికల్ సంబంధించినటువంటి ఏం చేస్తావు హైదరాబాద్కు సంబంధించినటువంటి 8 లక్షల జనాలకు సరిపోయేటువంటి నీకు వేస్టేజ్ ఉన్నది ఏదో డ్రైనేజ్ సిస్టమ్ ఉందో అది కాకుండా 1 కోటి పైన జనాభాలు ఇవాళ వచ్చిండ్రో దాన్ని నువ్వు ఎట్లా కరెక్షన్ చేస్తావో అది చేయకుండా ఇప్పుడు ఇంకా పెరుగుతున్నది కదా ఇవన్నిటికి నువ్వు ప్రాపర్ సొల్యూషన్ చేయకుండా నువ్వు బుల్డోజర్ నువ్వు ఎవడొస్తారు అడ్డం వస్తా చూస్తా ఇదేందో లోకల్ స్ట్రీట్ ఫైటర్స్ మాట్లాడతారు రౌడీ గుండాలు మాట్లాడతారు కదా ఈయనట్లే మాట్లాడుతుండో వాళ్ళట్లే మాట్లాడుతున్నారు గుండాల లెక్క పాన్ పరకలు తిరిగి ఉంచుతుంటారు రోడ్ల మీద అట్లా అది తప్పు మానుకోవాలి వీళ్ళంతా ముఖ్యమంత్రి స్థాయికి పోయినరు మీరు జనానికి కూడా ఒక ప్రాపర్ డైరెక్షన్ ఇవ్వాలి ఇంకోటి నేను చాలా నిన్న మాట్లాడేటప్పుడు హీరోసీమా నాగాసాకి జాపాను మాట్లాడుతున్నా పెద్ద దేశాలు తెలివైన అర్థం కాని ముచ్చట్లు చెప్తా ఉన్నాడు అన్ని ఊర్లల్లో గంజాయి బంజాయి ఫస్ట్ నీ దమ్ముంటే గంజాయి బంజాయి బెల్ట్ షాపులు బంజాయి సంసారాలు సర్వనాశనం అవుతున్నాయి ఇది ఒక ఆటం బాంబు అయి పేలుతున్నదని చెప్తున్నారు కదా ఆటం బాంబు కాదు ప్రతి పల్లెల్లో ప్రతి ఇండ్లల్లో కన్నీరు మిగులుతున్నది చచ్చిపోతున్నారు విధవరాన్లు అవుతున్నారు తెలంగాణలో మొత్తము ఊర్లలోకి పోతే పిచ్చోళ్ళ లెక్క తిరుగుతున్నారు పోరలు వానికి గంజాయి దొరకకపోతే తల్లులను చంపుతున్నారు తండ్రులను చంపుతున్నారు అన్నలను చంపుతున్నారు
ఇంత ఘోరమైన సిచ్యువేషన్ గ్రామాలలో ఉన్నది. నువ్వు నీ దమ్ముంటే ఫస్ట్ గా పని చేయి. నీ 1,50,000 కోట్ల రూపాయలు నువ్వు చదువుకు పెట్టు, వైద్యానికి అటువంటి వాటికి పెట్టు. ఏం లేదు, నోట్లో మింగటందుకే వీళ్ళు చేస్తున్న పనులన్నీ మింగటందుకనే క్లియర్. మాకు హై ఎక్స్పెక్టేషన్స్ ఉండే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, కానీ వీళ్ళు ఇంకింత నాశనం చేసే కాడికి తీసుకోబోతున్నారనే భయం అవుతుంది అంతనే. అంటే చివరిగా ఒక కీలక మంత్రి ఇక్కడ ఈ రాష్ట్రంలో త్వరలో అటం బాంబ్ పేలబోతుంది అన్నాడు. అంటే అటం బాంబ్ అంటే ఎవరి మీద పేలబోతుంది బాంబు? ఏమో నాకు తెలియదు మరి, వీళ్ళంతా కలిసి మోడీ దగ్గర పోతురా తెలియదు మరి. సీఎం ఇచ్చిన హామీలను మాత్రం నెరవేర్చకుండా ఏదేదో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు, రాష్ట్రంలో ప్రజలను మాత్రం మోసం చేస్తున్నాడు అని చెప్పేసి పృథ్వీరాజ్ చెప్పడం అనేది జరిగింది. అంటే ఇక్కడ హైడ్రాకి సంబంధించింది కావచ్చు, లేకుంటే మూసీ నది ఒడ్డున ఉన్న ప్రజలను తొలగించడం అంటే అంత దారుణమైన స్థితి ఇంకా ఎక్కడ లేదు. ఇదంతా కమిషన్ బేసిక్గా చేస్తున్న ఈ పక్షాలను, మూసీ పక్షాలను అని చెప్పేసి వారు చెప్పడం అనేది జరిగింది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.